రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం అయితే దానికి కొత్త భాషను చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ తహసీల్దార్ కృష్ణప్రసాద్. ఒక ఎమ్మెల్యే చెప్పడం వల్లే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని తహసీల్దార్ అనడంతో కార్యక్రమానికి హాజరైన వారు అవాక్కయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్వీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఆర్కే ప్రసాద్ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిని తిరిగి విధుల్లోకి చేర్చుకునేంత వరకు ఆందోళన విరమించమన్నారు. రాస్తారోకోను పోలీసులు అడ్డుకుని నిరసనకారులను స్టేషన్ కు తరలించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైజాగ్ చెన్నై కారిడార్ నిర్వాసితులు వంట వార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని, 6 కార్డులు ఇచ్చి ఎక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో ఉద్యోగులు ఇవ్వాలని నిరసనలో పాల్గొన్న వైసీపీ నాయకుడు వీనం రామకృష్ణ డిమాండ్ చేశారు. గద్వాల పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న 2 కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన అధికారులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో సిద్ధాపురం ప్రాజెక్టు అడవిని తలపించేలా ఉండేదని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విమర్శించారు. నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయం నుంచి లిఫ్ట్ ద్వారా నీరు విడుదల చేశారు. గత ప్రభుత్వం గండిపడితే కూడా పట్టించుకోలేదని, కూటమి సర్కార్ రైతులకు సాగునీరు అందిస్తుందన్నారు బుడ్డా. రైతులు వ్యవసాయంలో టెక్నాలజీ వాడే విధానంలో ఇజ్రాయెల్ను ఆదర్శంగా తీసుకోవాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఏర్పాటు చేసిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయంలో రైతులకు లాభసాటిగా ఉండేలా చేస్తేనే భావితరాలకు వ్యవసాయంపై ఆసక్తి కలుగుతోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 5 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భారీ విద్యుత్ టవర్లు, హైమస్ విద్యుత్ దీపాల ఏర్పాటు పనులను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో విషాదకర ఘటన జరిగింది. శివాజీనగర్కు చెందిన మార్గం గణేష్ అనే వ్యక్తి పెద్దమ్మ గుడి వెనకాల మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ములుగు జిల్లా వాజేడు మండలం బీఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ బోధబోయిన బుచ్చయ్య దాతృత్యం చాటుకున్నారు. ఇప్పగూడెంకు చెందిన మోడెం వంశీ పవర్ లిఫ్టింగ్ లో ఇండియా తరపున నార్త్ అమెరికాలో జరగబోయే పోటీలకు ఎన్నికయ్యాడు. పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో బుచ్చయ్య 50,000 అందజేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో భూపోరాట అమరవీరుల వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పోలీసులు తుపాకులతో కాలుస్తున్న ఎదురొడ్డి పోరాడిన చరిత్ర ముదిగొండదని పేర్కొన్నారు.